సో ఈరోజు మనం ఎర్రర్ డిటెక్టింగ్ అండ్ కరెక్టింగ్ కోడ్స్ గురించి నేర్చుకుందాం. యాక్చువల్లీ వీ సెండ్ ది డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైనరీ. దట్ మీన్స్ అనలాగ్ వాల్యూని డిస్క్రీట్ కింద మార్చి డిస్క్రీట్ని మనం డిజిటల్ కింద మారుస్తాం. సో అలా మార్చిన తర్వాత ఈ డిజిటల్ వాల్యూస్ వన్ డివైస్ నుంచి ఇంకొక డివైస్కి సెండ్ చేస్తూ ఉంటాం. జనరల్గా ఇలా సెండ్ చేస్తున్నప్పుడు కొన్ని బిట్స్ మనకి మిస్ అవుతూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే మనం హాయ్ అనే ఒక మెసేజ్ పంపించామనుకో హెచ్ అయ్యి చివరికి వెళ్తాడు కదా, ఈ హెచ్ఓ కింద మారింది అనుకో, బిట్స్ చేంజ్ అవ్వడం వల్ల అలా మారి ఉండొచ్చు అనమాట. ఓకే, అంటే ఎర్రర్ వస్తుంది అన్నమాట. సో ఇన్ ఆర్డర్ టు డిటెక్ట్ అండ్ కరెక్ట్ దిస్ ఎర్రర్ వీ నీడ్ ఏ పర్టికులర్ మెకానిజం. ఆ మెకానిజంకి మనం ఏంటంటే కొన్నిసార్లు ఎక్స్ట్రాగా బిట్స్ని యాడ్ చేసి ఎర్రర్ని డిటెక్ట్ చేయడం, కరెక్ట్ చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో మనకి జనరల్గా ఒక ఎనలాగ్ సిగ్నల్ డిస్క్రీట్ కింద మారి ఆ తర్వాత డిజిటల్ కింద మారుతుంది. ఓకే, సో అనలాగ్ సిగ్నల్ డిస్క్రీట్ కింద మారి అనలాగ్ టు డిజిటల్ కింద మారుతుంది. ఈ డిజిటల్ సిగ్నల్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవుతుంటుంది. అప్పుడు ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి మారుతూ ఉంటుంది. ఇది ఇక్కడ డిజిటల్ టు అనలాగ్ మారుతుంది. ఆ తర్వాత ఎండ్ రిసీవర్కి చేరుకుంటూ ఉంటుంది. మళ్ళీ అనలాగ్ ఫామ్లోకి రావచ్చు. ఇలా జనరల్గా మారుతూ ఉంటున్నప్పుడు ఏమవుతుందంటే డ్యూ టు ద నాయిస్ వల్ల కానీ, లేకపోతే డ్యూ టు ద హీట్ వల్ల కానీ, లేకపోతే డ్యూ టు ద మ్యాగ్నెటిజం వల్ల కానీ, ఇలాగ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ వల్ల కొంత సిగ్నల్ యొక్క చేంజ్ రావడం కానీ, అంటే సిగ్నల్ ఇలా వచ్చింది అనుకోండి, ఇక్కడికి వచ్చేటప్పటికి ఇలా మారచ్చు. సో దీనికి ఇలా వచ్చి మళ్ళీ ఇలా పైకి వచ్చి ఇలా వచ్చి సమ్ సిగ్నల్ షేప్ కానీ దాని యొక్క వాల్యూస్ కానీ అటు ఇటుగా చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇవి బైనరీ సిగ్నల్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి కొంత ఆల్టర్ కూడా అవ్వచ్చు. అంటే ఇలాంటి ఆల్టర్ అవుతున్నప్పుడు ఎర్రర్స్ ఏమొస్తాయంటే జనరల్గా సింగిల్ బిట్ ఎర్రర్ వస్తుంది, మల్టిపుల్ బిట్ ఎర్రర్ వస్తుంది, బరస్ట్ ఎర్రర్ వస్తుంది. సింగిల్ బిట్ ఎర్రర్ అంటే ఏంటంటే ఓన్లీ వన్ బిట్ గివెన్ డేటాలో ఓన్లీ వన్ బిట్ ఎర్రర్ ఇన్ ఏ డేటా. ఓకే, సో ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ సెంటర్ అనేవాడు 00100100 పంపిస్తున్నాడు అనుకుందాం. సో మనకి 00110100 అంటే ఇక్కడ 01కి చేంజ్ అయింది. ఇక్కడైనా కాదు, ఏ బిట్లో అయినా సరే ఒక బిట్ చేంజ్ అయింది అనుకోండి, దాన్ని సింగిల్ బిట్ ఎర్రర్ అంటారు. సో ఇక్కడ ట్రాన్స్మిట్ చేసింది అది ఎక్కడ బిట్ తేడా వచ్చిందంటే 1 2 3 4th బిట్ దగ్గర తేడా వచ్చింది. ఈ 4th బిట్ అనేది డిటెక్ట్ చేసుకోవాలి యాక్చువల్గా రిసీవర్ దగ్గర. ఇది సింగిల్ బిట్ ఎర్రర్. నెక్స్ట్ మల్టిపుల్ బిట్ ఎర్రర్. సో మల్టిపుల్ బిట్ ఎర్రర్ అంటే సేమ్ ఇదే వాల్యూ 0 0 1 0 0 1 0 0. ఈ బిట్ సెంటర్ దగ్గర నుంచి పంపించాం, అంటే ట్రాన్స్మిటర్ దగ్గర నుంచి పంపించాం. ట్రాన్స్మిటర్ దగ్గర పంపించిన తర్వాత రిసీవర్ దగ్గరకు వచ్చింది అనుకుందాం. రిసీవర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ వాల్యూ ఎలా మారుతుందో చూద్దాం. ఇప్పుడు 0 1 వచ్చింది అనుకుందాం. 1 1 0 1 0 0 సేమ్ 0 యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. ఈ 0 బదులు 1 వచ్చింది, అంటే ఈ 0 అనేది ఇక్కడ 1 కింద మారింది. అలాగే ఈ 1 బాగానే ఉంది. నెక్స్ట్ ఇక్కడ 0 బదులు 1 వచ్చింది, అంతే కదా. థర్డ్ బిట్ 1 వచ్చింది, అంటే ఇప్పుడు సెకండ్ బిట్ చేంజ్ వచ్చింది, ఫోర్త్ బిట్ చేంజ్ వచ్చింది, సెకండ్ అండ్ ఫోర్త్ బిట్ చేంజ్ వచ్చింది. సో ఈ 0 మారింది ఇక్కడ. నెక్స్ట్ 1 కామన్గా ఉంది, ఈ 0 మారింది 1. సో సెకండ్ అండ్ ఫోర్త్ బిట్స్ చేంజ్ వచ్చేసాయి లెఫ్ట్ సైడ్ నుంచి లెక్కేసుకుంటే. దీన్నే మల్టిపుల్ బిట్ ఎర్రర్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ బరస్ట్ ఎర్రర్ అంటే సపోజ్ అదే డేటా తీసుకుందాం. సెండర్ మనకి 00100100 పంపించాడు అనుకుందాం సెండర్. రిసీవర్ దగ్గరకు వచ్చేటప్పటికి కన్సెక్యూటివ్ బిట్స్ 0 యాజ్ ఇట్ ఈస్గా ఉందనుకుందాం. ఈ 0 1 కింద మారింది అనుకుందాం, 1 0 కింద మారింది అనుకుందాం, 0 1 కింద మారింది అనుకుందాం. సో మిగతాదంతా సేమ్ ఉండొచ్చు అనుకుందాం. లెట్ దమ్ ఎజ్యూమ్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ 0 1 కింద మారింది, 1 0 కింద మారింది, 0 1 కింద మారింది. కన్సెక్యూటివ్ బిట్స్ చేంజ్ అయినాయి. కన్సెక్యూటివ్ బిట్స్ చేంజ్ 0s 1s కింద 1s 0s కింద మారితే దాన్ని బరస్ట్ ఎర్రర్ అంటారు. ఇది టైప్స్ ఆఫ్ ఎర్రర్స్.